నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె పండుగ 2.0 వారోత్సవాలలో భాగంగా 50 లక్షల రూపాయల వ్యయంతో కోరుకొండ నుండి వెస్ట్ గానుగూడెం వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించిన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. దొమ్మేటి వసంతరావు జన్మదినం సందర్భంగా తాళ్లరేవు మండలం శ్రీలంక గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు. భారతీయ సంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించే మహత్తర పండుగ సంక్రాంతి పండుగ అన్న ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడలో త్వరలో వినియోగంలోకి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి. సుమారు 15 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి భవనాన్ని సందర్శించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పల్లె పండుగ 2.0 వారోత్సవాలలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పల్లె పండుగ ప్రోగ్రాం కింద 50 లక్షల రూపాయల వ్యయంతో కోరుకొండ మండలం కోరుకొండ గ్రామం నుండి వెస్ట్ గానుగూడెం వరకు నిర్మించిన రోడ్డును రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకట లక్ష్మి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కరి లక్ష్మీ, సరోజ, వీరగణేష్, జనసేన నాయకులు తాటికొండ బుజ్జి, తాటికొండ శ్రీను, బురుగుపూడి సొసైటీ చైర్మన్ కంటి నాగేశ్వరరావు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు పుప్పాల వెంకటరత్నం, జనసేన మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను, మారిన రాము, ముక్క రాంబాబు, మార్కెట్ డైరెక్టర్ ఎర్రంశెట్టి పోలారావు, కోరుకొండ పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ బి అశోక్ కుమార్, మాతా సీతారాముడు, మాతా ప్రభు, కొయ్య సామీలు తదితరులు పాల్గొన్నారు. ఇదే పేపర్లో ఏంటి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు. అందులో భాగంగా పల్లె పండుగ 2.0 కింద ఈ రోజున రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తయిన రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. సుమారుగా 36 కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. 1 by 1 అన్నీ కూడా చివరి దశకు వచ్చినాయి. ఒక 10 రోజుల లోపల ఈ రోడ్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కోరుకొండ నుంచి పశ్చిమ గానుగూడెం వరకు ఉన్నటువంటి రోడ్డుని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పుడు నిడిగట్లలో కూడా కొన్ని రోడ్లు, అలాగే కొన్ని డ్రైన్స్, ఒక వాటర్ ట్యాంక్ కూడా ప్రారంభిస్తున్నాం. అలాగే బీసీలకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ 11 కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేసింది. 11 కమ్యూనిటీ హాల్లో కూడా ఇప్పుడు ఈరోజు గాడాల్లో ఒక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేస్తున్నాం. మరొకటి
రేపు కానీ ఎల్లుండి కానీ మన రాఘవపురంలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. పుచ్చిపేట ఒక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన జరుగుతుంది. అలాగే రేపటి రోజున మన సీతానగరం మండలంలో కూడా రఘుదేవపురం, సీతానగరం, చెన్నకొండేపూర్లో కూడా రోడ్లు ప్రారంభోత్సవాలు ఉన్నాయి. కోనవరం ఎప్పుడు దీర్ఘకాలంగా ఎప్పుడు కూడా రోడ్డు పుట్టిన దగ్గర నుంచి కూడా రోడ్డు ఎరగని రోడ్డు, రఘుదేవపురం నుంచి కోనవరం వచ్చే రోడ్డు అనేది ఇప్పుడు అసలు రోడ్డే లేదు. ఆ భయానకంగా ఉన్నటువంటి రోడ్డును కూడా సీసీ రోడ్డుగా వేసి మనం అంతా కూడా తయారు చేస్తున్నాం. రేపు అది కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటి వరకు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు ముట్టుకోని రోడ్లన్నిటిని కూడా సీసీ రోడ్లుగా కూడా మారుస్తున్నాం మనం. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో రోడ్డు కన్స్ట్రక్షన్స్ ఎక్కడ జరగలేదు. కానీ ఇప్పుడు రోడ్లకు మాత్రం పెద్దపీట వేస్తూ కూడా ఎక్కడ కూడా రోడ్లు అనేది గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ప్రయత్నంలో భాగంగా లాస్ట్ ఇయర్ 4,500 కోట్ల రూపాయలతో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా నిర్మించడం జరిగింది. అలాగే ప్రత్యేకించి 36 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఎస్ నిధులతో కూడా మనకి ఈ సంవత్సరం రోడ్లు ఇవ్వడం జరిగింది. అన్నీ పూర్తి దశలోకి వచ్చినాయి. అలాగే 7.5 కోట్లు లాస్ట్ టైం మనకి R&B ద్వారా కూడా ఇక్కడ నిధులు ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు కొత్తగా శాసకీయ నిధుల ద్వారా కూడా 16 కోట్ల రూపాయలు కొత్తగా కూడా శాంక్షన్ చేశారు. 16 కోట్ల రూపాయల నిధులతో శాంక్షన్ చేశారు. పండుగ వెళ్ళిన శంకుస్థాపన చేస్తాం. టెండర్లో కూడా పిలిచారు 16 కోట్ల రూపాయల ఈ శాసకీయ నిధులు. అది కాకుండా R&B నుంచి కూడా 10 కోట్ల 10 లక్షల రూపాయల రోడ్లు కూడా మనం శాంక్షన్ చేశారు. టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. అవి కూడా మనం శంకుస్థాపన చేస్తాము. వాటితో పాటు ఇక్కడ 3 డిజిటల్ లైబ్రరీలు కూడా శాంక్షన్ అయినాయి. కోరుకొండ, సీతానగరం, రాజానగరం. దాంతోపాటు ఎడిషనల్ కూడా మల్టీ కమ్యూనిటీ హాల్ కమ్ డిజిటల్ లైబ్రరీగా గాదరాల్లో కూడా మన శంకుస్థాపన ఒకటి చేసాము. 3 మండలాల్లో 3 లైబ్రరీలు కూడా మనం వచ్చిన నెలలో మనం ఈ పొంగల్ తర్వాతే మనం శంకుస్థాపన చేస్తాం. టెండర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ అనే దాన్ని కూడా ఎప్పుడు కూడా దీర్ఘకాలంగా రోడ్లు కానివ్వండి, అలాగే ఈ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, ఎప్పుడు ఎవరు ముట్టుకోనటువంటి వాటిని ప్రత్యేకంగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు నిన్నటి రోజున సెంట్రల్ టీం నుంచి ఢిల్లీ నుంచి కూడా ఒక టీం వచ్చారు. జూ పార్క్ కూడా మన రాజానగరం నియోజకవర్గం వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం ఉంది జూ పార్క్, అలాగే తిరుపతిలో ఉంది. కానీ ఇక్కడ మల్టీ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్తో ఇక్కడ జూ పార్క్ ఏర్పాటు చేసే విధంగా కూడా మన ఎంపీ పురంధేశ్వరి గారు కూడా దాన్ని చాలా స్ట్రాంగ్గా ప్రయత్నం చేస్తున్నారు. అది తీసుకొచ్చే విధంగా కూడా బెన్ చెప్పేసి ఆయన వంతారాలో ఉన్నటువంటి జూ పార్క్ను కూడా ఆయనే తయారు చేశారు. ఆయనే అంత మొత్తం దానికి కర్మకర్త క్రియ కింద ఆ రోజు నిలబడి ఆ పార్క్ తయారు చేశారు. ఆ బెన్ గారి ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ జూ పార్క్ కూడా వస్తుంది. అలాగే త్వరలో కూడా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా డెవలప్మెంట్ ఏదైతే 36 కోట్ల రూపాయల నిధులతో మనం దాని గురించి ప్రపోజల్ ఇచ్చామో అది ఫైనలైజ్ అయ్యి వచ్చింది. టెండర్ స్థాయిలో ఉంది. టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచిన వెంటనే కూడా గుడిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే రంగనాథ స్వామి టెంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే దాన్ని శిథిల వ్యవస్థ తీసుకొచ్చి పడగొట్టేసి వదిలేశారో దాన్ని ఇప్పుడు శంకుస్థాపన అనేది ఇప్పుడు మూడం అవ్వడం వల్ల దాన్ని ప్రారంభించలేదు. కానీ లేకపోతే శంకుస్థాపన కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి అన్ని అనుమతులు కంప్లీట్గా క్లియర్ అయినాయి. కాకపోతే మూడం రావడం వల్ల అది శంకుస్థాపన అనేది పెండింగ్ పడి ఉంది. మూడం వెళ్ళిన వెంటనే కూడా అది కూడా పూర్తి చేస్తాం. అలాగే కోరుకొండ భూములది కూడా ఆల్మోస్ట్ చివరి దశకి ఫైనలైజ్ వచ్చేసింది. ఇది కోరుకొండ భూములు, కోరుకొండ స్థలాల తాలూకు వ్యవహారం ఏదైతే ఉందో 22లో నుంచి రిమూవ్ చేసి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే మనకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో గత 10 ఏళ్లుగా అది కూడా క్లియర్ చేసి అప్పగిస్తామని తెలియజేస్తాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం శ్రీలంక గ్రామంలో క్రీమ్ ఫౌండేషన్ డైరెక్టర్ దొమ్మేటి వసంతరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా శ్రీలంక గ్రామంలో విద్యార్థులకు, మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ ట్రైనింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే విద్యార్థులకు ట్యూషన్ సెంటర్ నడపాలనే ఆలోచనతో వారి తండ్రి పుట్టినరోజు సందర్భంగా సంఘస్థల ఆధ్వర్యంలో ఈ శిక్షణా భవనాన్ని శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తండ్రి దీవించి ఆశీర్వదించబడి ఉండాలని కోరుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి సాగరయ్య గారిని దీవించండి, కుటుంబాన్ని ఆశ్చర్య సంతోషంగా జీవిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి మీ ప్రేమ, మీ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని సాటి చెప్పే రీతిగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీ కృప, మీ జీవన, మీ ఆశీర్వాదం మెండుగా కలిగించండి. ఈ ఆలయం త్వరగా పేరు బిడ్డగా ప్రభు చిన్న బిడ్డలు వాక్యం చిన్నతనం నుండి నేర్చుకుని ప్రభు నిన్ను చాటి చెప్పడానికి మీ యొక్క అద్భుతమైన క్రియలు ప్రభు
ప్రతి ఒక్కరూ కూడా స్థితించి గర్పరచండి, సిద్ధపరచండి తండ్రి. లోకం చూస్తే భయంకరమైనటువంటి వ్యాధితో నిండి ఉన్నది తండ్రి. ఎటు చూసినా వేదన, దుఃఖము, బాధ, హత్యలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభు ఈ రాష్ట్రంలో అధికారులు సురక్షను అభివృద్ధి చెంది తండ్రి దీవించి ఆశీర్వదించబడి ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి సాగరయ్య గారిని దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి బిడ్డలందరూ ఈ కార్యక్రమాలు అంతా జరుగుతున్న కార్యక్రమం అల్పాహారం టిఫిన్ సెక్షన్ కార్యక్రమాలు అంతగా చూడండి. అల్పాహారం టిఫిన్ సెక్షన్ కార్యక్రమాలు అంతగా చూడండి. ఈరోజు క్రీమ్ సేవా సంస్థ ఫౌండర్ డైరెక్టర్ అయినటువంటి మా తండ్రి గారు దుమ్మేటి వసంతరావు గారు పుట్టినరోజు. ఈ సందర్భంగా మరి దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి ఇప్పటి వరకు ఆయన ఎంతగానో దీవించారు. ఆయన ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు తాళరేవు, అలాగే కాజుదూరు, కరప ఈ పరిసర ప్రాంతాల్లో, మండలాల్లో ఎన్నో ఘనమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగించారు. ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము శ్రీలంక గ్రామంలో ఇక్కడ ఒక భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ భవనంలో పిల్లలకి ఈవినింగ్ ట్యూషన్, అలాగే గ్రామ నిరుపేద మహిళలు, బలహీన బడుగు వర్గాల ప్రజలందరూ ఉన్నారు కనుక ఈ గ్రామంలో ఫుడ్ మిషన్ సెంటర్ స్త్రీలకి ఏర్పాటు చేసి స్వయం ఉపాధిగా వారిని తయారు చేయాలని ఆ భవనానికి ఇక్కడ శంకుస్థాపన జరిగింది. ఇది త్వరగా పూర్తి చేసి ఇక్కడ సామాజిక సేవా కార్యక్రమాలు జరిగించాలని, పిల్లల్ని మంచి క్రమశిక్షణలో, దేవుని యందు భయభక్తులు కూడా పెంచాలని ఇక్కడ స్థానిక సంఘం వారు, అలాగే క్రీమ్ సేవా సంస్థ తరఫున వాలంటీర్స్ కూడా ఈ పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు నాయకత్వంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలు ఉద్యోగులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. కార్యాలయ ప్రాంగణాన్ని గాలిపటాలతో ఆకర్షణీయంగా అలంకరించగా ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు వేసిన రంగురంగుల రంగోలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే మహత్తర పండుగ అన్నారు. ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఆనందకరమని తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులంతా పాల్గొనే విధంగా సోమవారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులంతా సాంప్రదాయ పంచకట్టులో వేడుకలకు హాజరై పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజ, ఈఈలు కనకారావు, డిఈ లక్ష్మీనారాయణతో పాటు స్మార్ట్ సిటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంకాలం 8 గంటలకు వస్తాడు, 9 గంటలకు వస్తాడు అని ఫీలింగ్ చాలా మంది చాలా ఉంటుంది. ఇది అవన్నీ రిమూవ్ చేసుకుని ఆ మండే మార్నింగ్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మధ్య నుంచి ఇచ్చాలుగా అందరూ వెళ్ళిపోదాం, ఎవరింటికి వెళ్ళిపోదాం, పడవ పండుగకి ప్రారంభిద్దాము. సో మీ అందరికీ కూడా మరొకసారి విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. మనం మంగళవారం మాత్రం డెఫినెట్గా ఈ సెలబ్రేట్ చేసుకుందాము. సారీ మండే సెలబ్రేట్ చేసుకుందాము. ఆ రోజుకి అందరూ కూడా పంచుకు రావాలండి. సరదాగా ట్రెడిషనల్గా వస్తే మా ఇంక్లూడింగ్ మన ఏడీసీ గారు, అన్నయ్య గారు కూడా ఆ పంచ ఏదో మీరు కొనండి బాబు నాకు రాత్రి చెప్పాడు, రామరాజు కొనినా అన్నాడు. నేను చెప్పాను, నాకు ఫోన్ చేసి 9:00కి ఫెస్టివల్ సార్ ఉన్నాను, మరి స్నానం చేసేవాడు నాకు కొత్త బట్టలు బాగా అన్నాడు. ఆయన ఇప్పుడు రామరాజు కూడా పురప్రములకి అందరికీ గౌరవంగా ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా మా చిన్న కలెక్టర్ గారికి, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారికి, గౌరవ్ గారికి,
స్థానిక శాసనసభ్యుల వరకు శాసనసభ సభ్యుల వరకు ఎంపీస్కి అందరికీ ఒకసారి నమస్కారాలు. ఈరోజు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో సంక్రాంతి ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా ఆనందకరమైన సంఘటన. ఎందుకంటే ప్రజల్లో ఒక రకం నూతన ఉత్తేజము, మానసికమైన ఉత్తేజం కలగడానికి ఇట్లాంటి ఫెస్టివల్స్ మనం పెట్టుకుంటున్నాము. చాలా ఆనందదాయకమైన విషయము. మరి ఈరోజు సాయంకాలం కూడా మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించే గతంలో వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇది సంక్రాంతి అనేది మనకి సమ్ అంటే మంచిది, క్రాంతి అంటే మంచి వెలుగు ఇచ్చేది అని అర్థం. సంక్రాంతి అంటే మనకి గతంలో మనం రైతులు పండించే పంటని మన డిసెంబర్ నవంబర్ నెలలో పండించిన పంటల్ని జనవరి నెలలో ఇంటికి తెచ్చుకొని గాజుల ద్వారాగా నిల్వ చేసుకొని ఆ వచ్చిన ఆదాయాన్ని ఇంట్లో పెట్టుకునేకి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ సెలబ్రేషనే ఈ సంక్రాంతి. సంక్రాంతి 3 రోజులు మనం జరుపుకుంటాము. ముఖ్యంగా మొదటి రోజు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఒక చోట సమావేశమయ్యి ఈ భోగి మంట వేసుకొని చిన్నపిల్లలకి భోగి పళ్ళు మనం వేస్తాం. ఎందుకంటే వాళ్ళు నిన్ను వర్ధిల్లాలని దీవిస్తూ మనం భోగి పళ్ళు వేస్తాం. రెండవ రోజు చూసినట్లయితే మన ఎవరైతే పెద్దలు ఉన్నారో, మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తలు కానీ ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి మనం పిండ ప్రధానం లాగా అట్లాగా భోజనం పెట్టి మనం ఏర్పాటు చేస్తాం. ఇంకా మూడవ రోజు చూసినట్లయితే పశు సంపద మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మూడవ రోజుని పశువుల్ని, గోమాత కానీ పశువులు కానీ మనం కడిగి శుభ్రం చేసి వాటిని పూజించేస్తాం. ఈ 3 రోజులు ఎంత గొప్పమైన 3 రోజులు మనకి సంక్రాంతి సంబరాలు మనం చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా మనకి సకల సౌభాగ్యాలు కలగాలని, వారంతా కూడా బాగా ఉండాలనే భావంతో అందరూ మనం చేసుకుంటాము. ఈ సెలబ్రేషన్ అనేది మనకి సంవత్సరంలో ఉపయోగం చేస్తుంది. 3 రోజులు కూడా సంవత్సరం 365 రోజులు పడ్డ కష్టాన్ని ఈ 3 రోజుల్లో మనం మర్చిపోయి మన సుఖ సంతోషం ఉండే విధంగా చెప్పిన సంక్రాంతి ఈ విధంగా ఏర్పడిన ఇంజనీరింగ్ మా ఎస్సీ గారిని, మా ఎస్సీ కమిషనర్ గారిని, మా టీపీఆర్ఓ గారిని, మా టీపీఓ గారిని, మా డిప్యూటీ కమిషనర్ గారిని, టౌన్ ప్లాన్ గారిని అందరినీ అభినందిస్తున్నాం. రేపు ఇదే ప్రోగ్రాన్ని మనం సోమవారం రోజు మనం టిట్కో గృహ సముదాయాల్లో ఏర్పాటు చేస్తున్న మన ఎస్సీ కమిషనర్ గారిని, దాన్ని నిర్వహించేస్తున్న మా ఎస్సీ గారిని కూడా ఆదేశించడం జరిగింది. దాన్ని ఒక స్టేట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ ఫెస్టివల్గా చేసుకుంటాం. గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం. ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసుకుని మనం టిట్కో గృహ సముదాయాల దగ్గర చేసుకోవడానికి ఏర్పాటు చేయవలసిందిగా దీన్ని కోరుతున్నాం. ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ సచివాలయంలో ఉన్న సిబ్బంది నుంచి మన కమిషనర్ స్థాయిలో ఉన్న సిబ్బంది అందరూ కూడా దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వారికి ప్రతిభను చాటుకొని మనం మండే ఉదయం 6 గంటల ఆ ప్రాంతంకి ఈ సంక్రాంతి సంబరాలు మనం చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాము. దానికి కోఆర్డినేట్ చేస్తుండగా మా ఎస్సీ కమిషనర్ గారు, అదేవిధంగా మా ఎస్సీ గారు, ఇతర మా సిబ్బంది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా మీరు ప్రతిభను చాటుకోవడం కోసం షటిల్ కానీ, చెస్ కానీ, లేకుంటే వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ ఇట్లాగా గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తాం. ఇవన్నీ టీ స్పూన్ ఇక్కడ పెడతాము. దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇవి అందరికీ ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. కాకినాడ నగరంలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ నగరంలోని జీపీటీ సముదాయం వెనుక భాగంలో సుమారు 15 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి భవనాన్ని సందర్శించడం జరిగింది. నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిని అధికారికంగా స్వీకరించకపోవడంపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ ప్రక్రియ పూర్తి కాకపోవడం, డాక్టర్లు, సిబ్బంది నియామకాలు జరగకపోవడం వంటి అంశాలను ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో అవసరమైన వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలను పూర్తి చేసి త్వరలోనే ఆయుష్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం గర్ల్స్ పాలిటెక్నిక్ వసతి గృహాన్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ నివసిస్తున్న విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లు, లైబ్రరీ, క్రీడా సామాగ్రి అవసరమని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే హాస్టల్కు వెళ్లేందుకు సరైన రహదారి, వీధి లైట్ల లేమి కారణంగా ఇబ్బందులు గురవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వసతి గృహాల్లోని మౌలిక సదుపాయాల మెరుగుదలపై
ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. విద్యార్థినుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడిసి ఈఈ రత్నరాజు, జిల్లా ఆయుష్ అధికారి సహజద్ అలీ, జీపీటీ ప్రిన్సిపల్ సుజాత, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బాలనాగవేణి, ఫిజికల్ డైరెక్టర్ కమల్ భాషా, సివిల్ హెడ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన ఎంత ఎక్కడ ఉన్నారంటే ఇటే పంపించాం. పక్కన బ్యాకప్ ఉంది సార్, కానీ ఇది యూపీఐస్లో ఇచ్చామంటున్నారు అన్నారు లాస్ట్ ఈరోజు మన కాకినాడ నగరంలో గతంలో 2014-19 ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి మనం బిల్డింగ్ శాంక్షన్ తెచ్చుకున్నాం. 15 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టాం. గత ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం మారింది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇప్పటి వరకు బిల్డింగ్ పూర్తి అవ్వలేదు. అది ఎట్లా ఉంది ఏంటన్నది ఒకసారి చూద్దామని ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, అదంతా పూర్తి చేసి అక్కడ రిక్వైర్మెంట్ డాక్టర్స్, స్టాఫ్ అందరు కూడా ఇక్కడ మళ్ళీ అవకాశం కల్పించాలి. బిల్డింగ్ కట్టడం కావాల్సిన డాక్టర్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి. అదంతా కూడా మాట్లాడి గవర్నమెంట్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసే విధానంలో తీసుకురావాలని ఈరోజు ప్లాన్ చేస్తున్నాను, మీ ద్వారా తెలియజేస్తున్నాను. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురైన ముత్తిన రామకృష్ణను పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, అల్లి రాజుబాబు యాదవ్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ బీసీలకు యనమల రామకృష్ణుడి నియోజకవర్గంలో ఇలాంటి దాడులు జరగడం అన్యాయమన్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు 4 రోజుల్లోపు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా బీసీ నాయకులు, కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ అల్లు రాజుబాబు యాదవ్ మాట్లాడుతూ బీసీ యువకునిపై దాడికి దిగిన దోషులకు వెంటనే తగిన శిక్ష పడాలని, బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని, వారందరికీ న్యాయం జరిగే వరకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యారమణ, పిల్ల అప్పారావు, ఇస్రపు సురేష్, సీమాంధ్ర బీసీ సంఘం నాయకులు ముచ్చాపలరాజు, ఉమి గంగరాజు, బీసీ నాయకులు పెయ్యాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. లేచండి పైకి లేచి వస్తే మా తమ్ముడు డిజైన్ చేసుకుని కింద తోటలో పారిపోయాడు. మీ తమ్ముడు సైడ్ అయిపోయాడు, పారిపోయాడు. డిజైన్ కూడా పారిపోతుంటే ఈ అబ్బాయి ఇలా కొట్టాడు. కానీ నేను లేచి ఇలా వచ్చానండి. ఏ శివ ఇలా వచ్చావు, ఈ టైంలో వచ్చి అదే సొక్క చిరుగుపోయేది, మట్టి ఉన్నది ఏంటి భోజనం మీద కట్టని మట్టి చూసి ఇలా కూర్చో అసలు గొడవ మట్టి దులిపేసి కూర్చోబెట్టారు. ఆయన్ని బల మీద రా ఇలా రా అంటే బల మీద రాకుండానే అమ్మ లంజవాళ్ళారా, నన్ను ఇక్కడ తీసుకొచ్చి స్కెచ్ చేస్తారా మీరు, ఈ పని చెప్తాను గొల్ల లంజవాళ్ళారా అని చెప్పేసి చేతి నరుకుంటే సుబ్బారావు వేడి సుబ్బారావు ఫోన్ చేయాలన్నాడు. సుబ్బారావు అదేటా అలా మాట్లాడుతున్నాం మొఖం తెల్లట్టు, ఏమైనా అది గొడవ ఏంటి? ఈ గాబ్స్ బాగా మీకు తెలుసండి? తెలుసండి, మాట్లాడుతూ ఉంటాను. ఒకే పార్టీ వాళ్ళు అండి, ఇద్దరు మళ్ళీ ఒకటే టీడీపీ పార్టీ వాళ్ళే. వెరీ గుడ్. అంతేండి.
అప్పుడు మాలు ఎలా అనగానే అమ్మడి ప్రచారాల్లో మీరు ఎంత దిగంతారా, మీలో ఎంత దమ్ముందా అని చెప్పేసి మరి నోటుకొచ్చి మాట్లాడేస్తున్నాడు, బూతులను తిట్టాడు. తిరిగేస్తున్నాడండి. తిరిగాక పక్కకి వెళ్ళి ఫోన్ చేసి అర్జెంట్గా ఇక్కడ రండి అన్నాడు. అంటే నేనేం మాట్లాడానని నేను మనుషులను పురమాయించుకోనండి, నేను మామూలుగా మాట్లాడుతున్నాను అతనితో. ఈలోగా గాబు శివన్ని అతను భారీ ఎత్తున జనాన్ని పురమాయించాడు. ఈలోగా ఫోన్ చేసి రప్పించుకొని ఒక బండి మీద ముగ్గురు, ఒక బండి మీద ముగ్గురు వచ్చారు, ఆరుగురు వచ్చారు. ఆరుగురండి. తర్వాత ఒక బండి వచ్చింది, నేను రావడంతో గొడవ ఏంటని అడగలేదండి. వాళ్ళ తమ్ముడు రాజా అండి, ఆ మెడ పట్టుకుని ఎలా తిప్పేసండి తంతే ఆ దూరాన్ని పడిపోయాను. ఇంకా తండం తన్నుకుంటా కొట్టుకుంటా పైకి లేస్తుంటే హెడ్ పెట్టి గుద్దేసేవారు, చేతులు ఇలా వెనక్కి పెట్టండి, నడు మీద కాల్ వేసండి, ఇలాగా ఇలా లాగేసండి, ఒక కాల్ తిప్పేసండి, కొట్టిన కాల్ వేసి తొక్కేస్తే బాత్రూమ్ కూడా వచ్చేది. మొత్తం మోసం కూడా అయిపోయింది, తొక్కేస్తాను ఈయన కూడా అయిపోయింది. చచ్చిపోయినా కొడేస్తున్నారని చెప్పేసి ఇలా బోర్కర్లో పడిపోయినా ఇలా మామూలుగా ఉంటే ఏ పిచ్చల మీద తొక్కేస్తారేమో అని బోర్కర్ పడుకుంటారు. పడిపోయి ఇంకా బొర మీద చేతులు వేసుకున్నాం సార్. చేతులు వేసుకుంటే తనుకున్నాను, చేపు అనుకుంటే శుభ్రంగా చాలా సేపు తన్నారే. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఇలాగ ఎంతమందిని కొడతారు? రోజు కొట్టడమేనా, రోజు కొట్టించుకోవడమేనా మా బతుకులు? మీకు ఓట్లేసి మేము తప్పు చేశామా? మీ వెనకాల తిరిగి తప్పు చేశామా? మీ పల్లకిలు మోసి తప్పు చేశామా? ఏం చేశామండి మేము? అందుకని మేము ఓటే చెప్తున్నాం. మేడం గారు 4 రోజులు ఏదో తేలుతున్నారు, ఆవిడ ఎలా తేలుతుందో తేల్చని. మన రమణ గారు, ఆ మేడం గారు ఇక్కడ ఈ గ్రామంలో పెద్దలు ఏ విధంగా తేల్చారు. కానీ మా బీసీలు పెద్దన్న మీరు కదా, యనమల రామకృష్ణ గారు. కానీ మీ నియోజకవర్గంలో జరిగింది కదా, మీ తొండంగ పోలీస్ స్టేషన్లోనే ఈ విధమైన కొటేషన్ చచ్చిపోయాడని వదిలేసిపోయినోడికి మామూలు సెక్షన్లు వేసి పొద్దున పంపి సందాలు పంపించేస్తా చుట్టం చూపుగా పంపుతారా? ఏం చేస్తున్నారండి మీరు? మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు కట్టి జైలుకి పంపించాలి కదా, నాన్ బెయిలబుల్ కేసు కట్టి జైలుకి పంపించాలి కదండి. అందుకని ఈయన తీసుకుని మీ ఇంటికి వస్తున్నామండి. ఈరోజు యనమల రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఈయన మాటలు డైరెక్ట్గా ఆయనకి వాళ్ళ కింద ఉండే. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు? మెట్టేరియాలో యాదవుల పైన ఇప్పటికే కాదు, బీసీల పైన కాదు, అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను రక్షించాలంటే మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మనకు కుదరదు. మీరు ఏం చేస్తారో మీదే నిర్ణయం. మేము ఏ స్టేషన్కి వెళ్ళాం, ఏ దగ్గర కూడా ధర్నాలు కూడా చేసేది దమ్ము మాకు లేదు. మాకు ధర్నాలు చేసే దమ్ము లేదు. దమ్ముంటే మేము ఇలా జరుగుతుంది మెట్టేరియాలోని. ఈ 70,000 మంది మీ వెనకాల తిరుగుతున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలోని మా బీసీల పెద్దన్న, మా యాదవుల్లోనే పెద్దన్న నువ్వు, మీరే ఏ నిర్ణయం చేస్తారో చెయ్యండి. మీరు ఏ విధంగా చేస్తారని ఈరోజు ఈ రామకృష్ణ యాదవ్ని తీసుకుని ఇప్పుడే మీ ఇంటికి వస్తాం, ఈయన సీబింతాం, ఈయన మాటలు ఒకసారి మీరు ఆలకించి న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. నా పేరు పెద్దంచెట్టి వెంకటేశ్వరరావు, బీసీ ఉద్యమ నాయకుడిని, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని. నా బీసీ కులాలకి ఎక్కడ అన్యాయం జరిగినా నా పోరాటమే జయంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఏమంటే కేసులు పెట్టి ఏం చేస్తారు? ఈ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకయ్యి? పాచి తీసుకొని కూడా పనిచేయ కేసులు అయ్యి. మీ ఇష్టం ఏం చేస్తారో. మా బీసీల పెద్దని యనమల రామకృష్ణ గారికి చేతులు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని పేదాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పేర్కొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా డీఎస్పీ శ్రీహరిరాజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తొలుత స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీహరిరాజు మాట్లాడుతూ ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందన్నారు. స్థానికంగా 2025 సంవత్సరంలో జరిగిన బట్టల షాప్, నగల దుకాణాలలో జరిగిన చోరీలను టెక్నాలజీ సహాయంతో వేగవంతంగా ఛేదించి బంగారం రికవరీ చేశారని అభినందించారు. అలాగే స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి దొంగతనాలకు గురైన మోటార్ బైకులను, సెల్ ఫోన్లను పట్టుకోవడం జరిగిందని, బైకుల యజమానులకు వారి సొత్తును అప్పచెప్పడం జరిగిందన్నారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తతో మెలిగి నేరాలను శీఘ్రంగా అరికట్టారని వీరందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. హైవే బస్టాండ్ల వద్ద, బస్ స్టేషన్లలో చైన్ స్నేచర్స్, జేబు దొంగలను అరికట్టేందుకు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా పోలీస్ నిఘా పెంచామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. రానున్న సంక్రాంతి ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పేరు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా, కోడి పందాలు, జూదాలు నిర్వహించినా, ప్రోత్సహించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రతిపాడు సీఐ బి సూర్య అప్పారావు, ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ సంబంధించి వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మనం 2025 తీసుకుంటే 2 ఇంపార్టెంట్ కేసులు, మన జ్యువెలరీ షాప్లో జరిగిన కన్నప్ప నేరం కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన హత్య కేసు కూడా చాలా సెన్సేషన్ కేసు. 2 కేసులు కూడా ఏలేశ్వరం పరిధిలో జరిగాయి. ఈ 2 కేసుల్లో కూడా ప్రతిపక్ష సిఐ గారు శ్రీ బి సూర్యాప్పారావు గారు, మన ఎస్ఐ గారు రామలింగేశ్వర్, ఆ టీం అంతా కూడా కష్టపడి పనిచేసి 2 కేసులు కూడా చక్కగా అందులో ఎవరైతే నిందితులను పట్టుకోవడం, అలాగే ఈ జ్యువెలరీ షాప్ కేసులో ప్రాపర్టీ అంతా కూడా రాయలసీమ వెళ్ళిపోయినప్పటికీ ముద్దాయి అక్కడి నుంచి రికవర్ చేసి తీసుకురావడం అంతా జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారి దృష్టిలో ఉంది. మేమైతే నేరం జరగడం పట్టుకోవడం కాకుండా నేరం జరగకుండా ఉండాలని చెప్పేసి 2026లో కోరుకుంటున్నాం. ఆ రకంగా మా శాఖ తరఫున మేము అవకాశం మేరకు మేము కృషి చేస్తున్నాం. సార్, ఇప్పుడు రానున్న పండుగలకి కోడి పందాలు ఉన్నాయి కదండి, వాటి మీద అంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ బైండ్ ఓవర్లు కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమం ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకేమైనా మిగిలి ఉన్నది ఏదైనా ఉంటే 1-2 రోజులు ఆ విషయం కూడా కంప్లీట్ చేస్తాం. అంటే దొంగతనాలు కూడా దానికి ఆల్రెడీ ప్రచారం చేశారండి మీ పోలీసు వారు, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నారు? ఏ ప్రచారం అండి? ఓకే ఓకే జాగ్రత్తగా ఉంచుకోండి స్టేషన్ నుండి హౌస్ ఆఫీసర్ చేయించారండి. చేస్తున్నామండి. ఇంకా ఏమైనా కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పి ఆ రకంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే మనం తెలిసి 2025లో కొంతమంది ఏంటంటే మన ఏరియాలో షెల్టర్ తీసుకుని వేరే చోట దొంగతనాలు చేసిన ఒక గ్యాంగ్ను కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క మూమెంట్ కదలికలను కూడా మనం నియంత్రించగలిగాము. ఆ రకంగా కూడా చేస్తున్నాం. ఇక్కడ బేసిక్గా ఓవరాల్గా చూస్తే క్రైమ్ తక్కువ ఉంది. క్రైమ్ తక్కువ ఉన్నా కూడా కొన్ని రకాల క్యాస్ట్ ఇష్యూలు కానీ, లేకపోతే ట్రైబల్స్ సంబంధించిన ఇష్యూలు కానీ, లేకపోతే కొన్ని రకాల చీటింగ్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్. మనకు కొంత హైవే స్ట్రెచ్ కూడా ఉంది. హైవే స్ట్రెచ్లో కూడా ఇంకా ఎంతవరకు రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయగలమన్న విషయం మీద కూడా మనం దృష్టి పెడుతున్నాం. సార్, లోపలగా పోలీసులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెనలేరు, డ్యూటీ చేయడం కూడా కష్టం అవుతుంది. అంటే మా అబ్జర్వేషన్ లీగల్గా మేము చూస్తే మరి రిక్రూట్మెంట్ విషయం ఏమైనా అంటే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి 9 months ట్రైనింగ్ ఉంటుందండి. వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడు దగ్గర 15 రోజులు అయింది. వాళ్ళు మళ్ళీ జిల్లాకు వస్తే కొంతవరకు ఈ సమస్య చేరొచ్చు. అంతవరకు అయితే మాకు ప్రాబ్లం ఉంది. అదే మీ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ఇక్కడ ఉండలేదు, ఏదైనా ఇబ్బంది దానివల్ల కొంచెం దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయంటే కారణం బైక్లు ఒకటండి ప్రాబ్లం అయిపోయింది. బైక్లు చాలా నోటిఫికేషన్ కూడా ఉన్నాయి, తేవట్లేదు. నేను ఎదిపోతే పోయినా బాధపడి పోయితే నూరుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాను. ఏమి చెప్పు అన్నీ ఉన్నాయి, కాకపోతే మెనలేక కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామ పంచాయతీలో రాజముద్రతో కూడిన పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాజులూరు మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ జిఆర్ ఠాగూర్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల రైతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. ప్రారంభమైతే 2వ తారీఖున ప్రారంభించిన ఈ రోజు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. రోజు ఎవరైనా రైతులు మిస్ అయితే ఈ ఆఫీస్లో పుస్తకాలు ఉంటాయి కాబట్టి విఆర్ఓ గారిని సంప్రదించి పుస్తకాలు తీసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి మన మండల తహసీల్దార్ గారు మరియు మండల మేజిస్ట్రేట్ మరి ఠాగూర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే డీటీ గారు, అలాగే మా సర్పంచ్ గారు వెంకటలక్ష్మి గారు, అలాగే చైతన్య గారు కూడా. ఈ యొక్క ఎక్కడైనా ఇక్కడ ఎన్ని సమస్యలకి ఇది పరిష్కార వేదిక చెప్పడం జరిగింది. దాదాపు 500 పైనే సమస్యలకు పరిష్కార వేదిక మన గ్రామ సచివాలయం. మరి అలాంటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ కనుక సమస్యకి దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల్లో ఇది పరిష్కారం కాకపోతే మరి నేరుగా వారి దగ్గరికి రావాలని కూడా చెప్పడం జరిగింది. అందుచేత
మనం ఉన్నటువంటి అవకాశాలని, ఈ సమస్యల పరిష్కారానికి వేదికగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. చాలామందికి ఇక్కడ చేస్తారని తెలుసు కూడా ఇక్కడ వాళ్ళందరూ బిజీగా ఉంటారులే, చేస్తారులే అని చేసి మనమే అనుకుని మనం ప్రైవేట్గా ఈ సేవా సంస్థలకి, ఈ సేవలకి మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆగొద్దు, అసలు ఎవరో వచ్చేసేయండి అన్నారు. ఆయనే అసలు ఎవరిని అక్కడ నిలబెట్టొద్దు. ఆ స్వయంగా నేనన్నమాట. ఏమండి, అది ఎంఆర్ఓ గారు వచ్చి కాడి నుంచి చాలా బాగా జరుగుతున్నాయి పనులు, అంత వెయిటింగ్ ఏమి లేదు. శంకర్ గారే చెప్పారండి నేను. ఏమండి, మనం వినియోగించుకోండి. ఏదైనా సరే ఇది అవ్వట్లేదు ఈఆర్ఓ గారి దగ్గర అని అనుకున్నాం, మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర అవ్వదంటూ ఏమి లేదు. చెప్తున్నారు, సలహా కూడా చెప్తున్నారు ఆయన. కాబట్టి మనం ఈ సేవలన్నీ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. కాదులూరు మండలంకు సంబంధించి దుగ్గుదూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకములు పాతవి తీసుకొని కొత్త ఇచ్చే విధానంలో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఇవాళ కార్యక్రమం జరగడం జరిగింది. అయితే ఇక్కడ 1262 పాస్ పుస్తకాలు మార్పిడి చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనల మేరకు పాత పుస్తకం తీసుకొని కొత్త పుస్తకాలు ఇవ్వవలసిందిగా మనం ఆదేశించారు. ఈ విషయంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ఈ కొత్త పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. రాజముద్రతో ఉన్నటువంటి పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఏంటంటే గతంలో రీసర్వే విషయంలో ఎక్స్టెంట్ వేరియేషన్స్, అలాగే విస్తీర్ణం యొక్క తేడాలు రావడం, ఫోటోలు సరిగా ఒకరి ఫోటో ఒకరికి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా తేడాలన్నీ కూడా చాలా వరకు సరిచేసి కొత్త పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ విషయంలో కూడా ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటే అది స్వయంగా గ్రామంలోకి వెళ్ళి అధికారులు గ్రామంలో ఉండి తహసీల్దార్ గారు స్వయంగా పరిశీలించి ప్రజలకు ఆ విధంగా న్యాయం చేయమని చెప్పేసి, అలాగే హెల్ప్ చేయమని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాము. సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే, ఎందుకంటే రైతు అనేది మనం భారతదేశం యొక్క మన వ్యవసాయ ఆధార దేశం. ఈ వ్యవసాయాన్ని మనం పటిష్టంగా చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రైతుకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం యొక్క అధికారులకు బాధ్యత ఉన్నది. పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అది ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులందరికీ కూడా, ఖాతాదారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాలను రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు కాదులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఏదైతే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం తన పట్టాదారు పాస్ పుస్తకాలపై, ఒక రైతుకు చెందేటటువంటి పట్టాదారు పాస్ పుస్తకంపై ముఖ్యమంత్రి గారు తన సొంత ఫోటోని వేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన సంఘటన ఈ యొక్క ప్రభుత్వం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి ఏమో రైతుది, ఫోటో ఏమో ముఖ్యమంత్రి గారిది. ఇది ఈ తరం పోవాలని చెప్పేసి ఇది చాలా దారుణమైన సంఘటనగా గుర్తించి మరి కూటమి ప్రభుత్వం ఎవరిదైనా సరే రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం రాకముందు ఏదైతే చెప్పడం జరిగిందో ఆ పుస్తకాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ భూములన్నీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా ఈ రైతులకు చెందేటటువంటి భూములుగా, దాంట్లో సర్వే నెంబరు, కొత్తగా దాంట్లో మ్యాప్, మీ యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయి అంతా కూడా ఇంట్లో కొత్త తరహాగా ఈ పుస్తకం రూపొందించబడింది. కనుక రైతులకి ఎటువంటి సమస్య లేకుండా ఉండేటటువంటి పాస్ పుస్తకాలు వచ్చింది. కాబట్టి ఇందులో ఏవైనా గతంలో మార్పులు చేర్పులు ఉంటే కనుక మన మండల తహసీల్దార్ కార్యాలయానికి మన ఠాగూర్ గారిని సంప్రదిస్తే ఆ సమస్యను కూడా మీ అందరికీ పరిష్కారంగా వెంటనే చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సేవలన్నీ కూడా, అధికారుల సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ విచ్చేసే సంక్రాంతి సంబరాలకు ముందస్తు ఏర్పాట్లను ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం షెడ్యూల్ మారిందని 9, 10 తారీఖుల్లో పిఠాపురంలోనే ఉండి సంక్రాంతి సంబరాలు వీక్షించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజానీకం అత్యధిక సంఖ్యలో విచ్చేస్తారని, ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా సంక్రాంతి సంబరాల కార్యక్రమం RRBHR కాలేజ్ ప్రాంగణంలోకి మార్చడానికి ఏర్పాట్లు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, బుల్లితెర నటీనటులు విచ్చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, ముఖ్య అతిథులు ఎంతమంది విచ్చేస్తారో వారందరికీ కావాల్సిన వసతులు, ఏర్పాట్లపై పర్యవేక్షించడం జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎస్పీ బిందు మాధవ్, ఆర్డీఓ మల్లిబాబు, ఉన్నతాధికారులు, పట్టణ జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఆయన పక్కన నేను కనబడుతుంది, ఆయన నేనే కలుస్తాను లేదో ఒక 2 minutes అయ్యాక రైట్ వచ్చే 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల కోసం పిఠాపురం శాసనసభ్యులు, గౌరవ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాత్రికి, అంటే 8వ తేదీ రాత్రికి పిఠాపురానికి ఇచ్చేయనున్నారు. 3 రోజుల పాటు ఆయన పర్యటన ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. 9వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ఈ పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాన్ని ఆయన ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ కళాశాల మైదానం నుంచి ఆయన ప్రారంభించనున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా మన రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని మరోసారి ప్రజలకు ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రూపొందించారు. ఈ 3 రోజుల పాటు ఇక్కడ జానపద కళలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన కూడా ఉంటాయి. గరగ నృత్యం, కూచిపూడి నృత్యం, భరతనాట్యం, హింస, కోలాటాలు, ఇలా మనకి ఏదైతే తెలుగింట కళలు ఉన్నాయో ఆ కళలను ప్రదర్శన జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి వైభవం మరొకసారి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలతో కలిపి చేసుకునే విధంగా గంగిరెద్దులు, రంగవల్లులు ఇటువంటివి కూడా ఉన్నాయి. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ అవకాశాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ వేడుకల్లో పాల్గొని ఆనందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ 3 రోజుల పర్యటనలో ఈ కార్యక్రమంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రాంతాలను పర్యటించబోతున్నారు. మనకి ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినప్పుడు ఇందిరానగర్, మోహన్ నగర్ లాంటి ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతాల పరిశీలనకు వెళ్తారు. శనివారం ఉదయం గొల్లపురంలో కొన్ని ప్రాంతాలను సందర్శిస్తారు. తర్వాత కాకినాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిలో పాల్గొని 10వ తారీఖున ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. 3 రోజుల పాటు ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఇచ్చేసి ఘనంగా విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇవాళ నైట్ కాకినాడ డిస్ట్రిక్ట్కి వచ్చి 9వ తారీఖున సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి అట్లనే ఒక 2-3 ఫీల్డ్ విజిట్స్ చేసి ఆర్ఎంసీలో 10th ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. దానికోసం ఆల్ బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్ హ్యావ్ బీన్ డన్. ప్రోగ్రామ్ అంతా పీస్ఫుల్గా అయిపోయేలాగా, ఎక్కడ కూడా ఏ రకమైన బాటిల్ నెక్స్ లేకుండా కంఫర్టబుల్గా అయ్యేలాగా ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్. థ్యాంక్ యూ. సార్, ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఏమేమి అట్లా పాల్గొబోతున్నారు ముఖ్యంగా? సార్ ఇక్కడికి వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తారండి. ఫస్ట్ సార్ వచ్చి పబ్లిక్ని గ్రీట్ చేస్తారు, తర్వాత స్టాల్స్ విజిట్ చేస్తారు.
విజిట్ చేసిన తర్వాత దేర్ విల్ బి పబ్లిక్ మీటింగ్. సూర్యరాయ డిగ్రీ కళాశాల పిఠాపురం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు రంగోలీ, మ్యూజికల్ చైర్స్, కబడ్డీ, లెమన్ స్పూన్, పలు రకాల గేమ్స్ ను ఆడించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ చాంద్ బాషా మాట్లాడుతూ సంక్రాంతి యొక్క విశిష్టతను, ఆ పండుగ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ వడిశెట్టి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆచార సాంప్రదాయాలు, వాటిని నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత, నైతిక విలువల గురించి వివరించారు. మిగతా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. సూర్యరాయ డిగ్రీ కాలేజ్ పిఠాపురం. మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు, అలాగే ప్రతి పండుగని కూడా మా కాలేజీలో సెలబ్రేట్ చేస్తాం. అలాగే ఈ సంక్రాంతిని ఘనంగా జరిపాము. అయితే సంక్రాంతి యొక్క విశిష్టత గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి పిల్లలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యరాయ డిగ్రీ కాలేజ్ చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ గారైన చాంద్ బాషా గారు, అబీబ్ బాషా గారు, మహమ్మద్ బాషా గారు, అలాగే ప్రిన్సిపల్గా నేను, మా స్టాఫ్ అందరం పాల్పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి మా ఫ్యాకల్టీ మెంబర్స్, అలాగే చైర్మన్ గారు పిల్లలందరికీ వివరించడం కూడా జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.